మనం ఈరోజు సంఘీభావ సభ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలియచేది దయచేసి మూడవ దేశం బంగ్లాదేశ్. మన ఇందూరు జిల్లాలో ఈ ప్రాంతంలో ధర్మము బాగుండాలని, మనందరం బాగుండాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నుంచి ఈరోజు జాతీయ స్థాయి వరకు ఎదిగారు. వారితో పాటు ధర్నాలో పాల్గొనే అదృష్టం నాకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎంతో మందిని ఆశీర్వదిస్తూ నిత్యం కూడా మన ధర్మాన్ని పర్యవేక్షిస్తున్న కృష్ణ మహారాజ్ గారికి, పెద్దలు సాయి ప్రసాద్ గారికి, గంగాధర్ గారికి, అలాగే హరిదాస్ గారికి, మా లక్ష్మీనారాయణ గారికి, కొండ ఆశన్న గారికి, నిర్మల కిషన్ గారికి, రమదాస్ గారికి, జై శ్రీనివాస్ గారికి, అలాగే నరేష్ గారికి, రామచందర్ గారికి, పేరు ఎవరికన్నా మర్చిపోతే మన్నించాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ మనం కూర్చుంది ఉత్సవాలు చేసుకున్నందుకు, మందికి నిత్యం జపమాల చేతిలో పట్టుకొని 10 మందికి అన్నదానమో లేదు విద్యాదానమో వైద్యదానమో చేస్తూ రాక్షసుల దగ్గర కూడా ప్రేమతో మెలిగే ఒక గురువు గారు బంగ్లాదేశ్లో అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూసి, హిందువుల మీద దాడులు చూసి, అయ్యో ఇది అన్యాయం అని చెప్తే అకారంగా అరెస్ట్ చేయడమే కాదు, రకరకాల శిక్షల కింద పెట్టి ఈరోజు వారిని అరెస్ట్ చేయడం, దాన్ని ఖండించేందుకు అందరం ఇక్కడ మనం ఏకమవడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎన్నికలు రాగానే లేదు మిగతా సమయంలో ఇంట్లో కూర్చోనో, వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోనో, సోషల్ మీడియాలో పెట్టుకోనో పెద్ద ఎత్తున ఏదైతే ప్రచారం చేస్తారో అది కాదు. ఎప్పుడైతే మనలో ఒకటికి ఆపద వస్తారో అండగా నిలబడతామని బయటకు వచ్చిన రోజే మనం నిజమైన హిందువులమని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ రకంగా తయారైంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడవలసింది. బంగ్లాదేశ్ మన రక్తం దాగిన కొడుకులు, మన రక్తం దారపోస్తే ఏర్పడ్డ దేశం, నీలాంటి వీరులు రక్త తర్పణ చేసి ఏర్పడ్డ ఈరోజు బంగ్లాదేశ్ లో ఒక స్వామీజీకి మరి చిన్మయదాస్ అయినటువంటి కృష్ణ స్వామీజీ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే మనం ఎంత నిద్రపోతున్నామో, హిందువులంతా ఐక్యత లేకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఈ రోజు స్వామీజీల మీద జరిగినాయి, దేవాలయాల మీద జరుగుతున్నాయి, ఆశ్రమంలో కూడా జరుగుతున్నాయి. ఇటువంటి పరిక్రమాలు మనం చేస్తూ ఉన్నటువంటి, మనం ఐక్యతగా హిందువులము ఐక్యతగా ఉండలేకపోవడమే. ఒక్కరు కూడా కలిసి నడవండి, కలిసి నడుద్దాం, కలిసి ఉందాం, కలిసి నడిచేటువంటి విషయంలో మన సనాతన ధర్మాన్ని కూడా, మన కాషాయ ధ్వజాన్ని, మన యొక్క ధర్మాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే మనం సదా రక్షించుకోగలుగుతాము. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి వివిధ హిందూ యొక్క సంఘటనకి సంబంధించి అనేకమైనటువంటి మరి హిందూ ధార్మిక సంఘాలు, సంస్థలు కూడా ఈ యొక్క చిన్మయ స్వామిని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ యొక్క ఏదైతే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి దినేష్ అన్న గారికి, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మరి కోటంకి బయటికి రావాలి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా బీసీలు ఉన్నారు. మనం ఎప్పుడు కూడా కులాలు అని మాట్లాడితే ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడులు దళితులను చూస్తలేరు, బుద్ధిస్టులను చూస్తలేరు, ఏ జైళ్ళని చూస్తలేరు. నువ్వు ముస్లిం కాదనే చూస్తున్నారు తప్పితే ఇంకో విషయం కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. వారికి ఇవాళ హరే రామ హరే కృష్ణ సంస్థ వారు
వారికి అన్నం లేకుంటే అన్నం పెట్టి అక్కడ హిందువులను చూడలేదు, ముస్లిం చూడలేదు, సిక్కులను చూడలేదు, ఎవరు చూడలేదు, అందరికీ అన్నం పెట్టినటువంటి వాళ్ళను ఈ రోజు అన్నం పెట్టినటువంటి వాళ్ళకి చేతులు నరికేస్తున్నటువంటి బంగ్లాదేశ్ ముస్లింలకు మనం హెచ్చరిక చేయాలి. అంటే మహాత్మా గాంధీ ఓ అని చెప్పి నా దేశం ముక్కలు కావాలి కానీ దేశం ముక్కలు కావద్దు అని. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఒక్కరేమన్నారంటే దేశం విభజన కావాలి. వాళ్ళు ఎంత దాకా ఈయన ఉంటే ఇదే తలనొప్పి, ఇదే సత్యనాశం, ఇదే దరిద్రం ఉంటది, వాళ్ళని అందరినీ అటు పంపించండి, మనోళ్ళందరినీ తీసుకురండి, ప్రశాంతంగా ఉందాం. కానీ బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్న చర్య కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి ప్రతి దారులుగా మనం అభివర్ణించాల్సిన అవసరం ఉన్నది, వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది.